నమస్కారం అండి. ఈరోజు మెయిన్ వార్తలు చూసుకుంటే, పేపర్లో ఉన్న న్యూస్ చూసుకుంటే, నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ గారు 3వ తడవ ప్రమాణ స్వీకారం చేశారండి. అలాగే నా వీడియో నచ్చిన వాళ్ళకు లైక్ చేయండి, అట్లే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వార్తలు చూసుకుంటే, హ్యాట్రిక్ ప్రమాణం వరుసగా 3వసారి ప్రధానిగా మోడీ, నెహ్రూ రికార్డుతో సమం. నెహ్రూ గారు అక్కడ ఒకప్పుడు 3 టైమ్స్ ప్రధానిగా చేశారండి. అట్లే మోడీ గారు కూడా ఇప్పుడు 3 టైమ్స్ సమానమయ్యారు. రాష్ట్రపతి భవన్లో వైభవంగా కార్యక్రమము. మోడీతో పాటు 72 మంది ప్రమాణము, 30 మంది క్యాబినెట్, 5 స్వతంత్ర హోదా, 36 మంది సహాయ మంత్రులు. మిత్రపక్షాలకు 11 పదవులు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, ఏపీ నుంచి రామ్మోహన్కు క్యాబినెట్ హోదా. సహాయ మంత్రులుగా బండి సంజయ్, పెమ్మనేని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, రాజ్నాథ్, షా, నిర్మల తదితరులకు మళ్ళీ చోటు. యూపీకి 9, బీహార్కు 8, మహారాష్ట్రకు 6, గుజరాత్కు 5 పదవులు. 7 మహిళలకు ఛాన్స్. బీసీ 27, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనార్టీ 5. గత మంత్రివర్గంలో 37 మందికి నో, 33 మందికి తొలిసారి అవకాశము. హాజరైన పొరుగు దేశాల అధినేతలు. విపక్షము నుంచి ఖార్గే హాజరు. ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి. అణకువగా ఉండండి, తోటి సభ్యులను గౌరవించండి. కొత్త కేబినెట్కు మోడీ సూచన. కేంద్ర కేబినెట్ తొలి సమావేశం నేడే. బీజేపీ కొత్త సారథి ఎవరు? కేబినెట్లోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా. కేంద్ర మంత్రివర్గంలో ఏర్పాటుతో మారిన సమీకరణాలు. కిషన్ రెడ్డికి మళ్ళీ కిరీటం. 3 దశాబ్దాలుగా పార్టీకి సేవలు, అంకితభావం కలిగిన నేతలకు పట్టం. 2 రాష్ట్రాల అభివృద్ధికి కృషి. కిషన్ రెడ్డి పోరాటానికి దక్కిన ఫలితం. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా సంజయ్. తెలంగాణ సర్కారుకు పూర్తి సహకరిస్తాము. బండి సంజయ్. ఎర్రన్న వారసుడిగా తండ్రి అడుగుజాడల్లోనే రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్. 36 ఏళ్లకే మోడీ కేబినెట్లో. డాక్టర్ నుంచి కేంద్ర మంత్రిగా. ఎన్ఆర్ఐ పెమ్మనేని చంద్రశేఖర్కు గెలిచిన తొలిసారి జాక్పాట్. మోడీ కేబినెట్లో సంపన్న మంత్రి. సామాన్య కార్యకర్తలకు పట్టం. అన్యోన్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న శ్రీనివాస్ వర్మ. చూడండి, మొదటి తడవే గెలిచిన వాళ్ళల్లో పెమ్మసాని చంద్రశేఖర్కు, శ్రీనివాస్ వర్మ, వీళ్ళకు నెక్స్ట్ బండి సంజయ్ గారు అంటే సెకండ్ తడవ ఇచ్చారండి. పార్టీలో కష్టపడిన వాళ్ళకి అందరికీ పదవులు ఇచ్చారండి. రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు. త్వరలో సంస్థాగతంగా భారీ మార్పులు. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించే యోచన. 8 ఎంపీ సీట్లు గెలవడంతో జోషు. డీకే అరుణకు కీలక పదవి. చూడండి, డీకే అరుణ. జైహో భారత్. T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై విజయం. 119 పరుగులు చేసిన ప్రత్యర్థిపై పైచేయి. 113 పరుగులకే దాయాద్ జట్టు కట్టడి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా బుమ్రా అంట. నిన్న పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా విజయ డంకా మోగించిందండి. తెలంగాణకు జేఈఈ అడ్వాన్స్లో టాప్ 10లో 3 ర్యాంకులు రాష్ట్రానికి. తొలి 100 ర్యాంకుల్లో 26 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకే. వీరిలో 16 మంది తెలంగాణ, మిగతా 10 మంది ఏపీ నుంచి. ముదరాజ్ జోన్ నుంచి మహిళల్లో టాపర్గా రాష్ట్ర అమ్మాయి. తెలంగాణ గురుకుల విద్యార్థులకు మంచి ర్యాంకులు. ఢిల్లీ జోన్ విద్యార్థి వేద లాహోటికి ఫస్ట్ ర్యాంకు. 355 మార్కుల్లో సరికొత్త రికార్డు. చూడండి, చదివితే పిల్లలు ఇట్లా ర్యాంకులు వస్తాయి. రామోజీరావు అంత్యక్రియల పూర్తి. ఫిలిం సిటీలోని శృతివనంలో అంతిమ సంస్కారాలు.
అధికార లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వము. రామోజీ పాడిమోసిన టీడీపీ అధినేత చంద్రబాబు. అంత్యక్రియల్లో రాజకీయ, సినీ ప్రముఖులు. కన్నీటి ఈడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు. అమరావతిలో పనుల జోరు. 200 పొక్లైన్లతో జంగిల్ క్లియరెన్సు. పిచ్చి మొక్కలు తొలగింపు. రహదారుల మరమ్మతుల పనుల జోరు. ఆగిన నిర్మాణం ప్రారంభము. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సిఎస్ నీరబ్ కుమార్ సుడిగాలి పర్యటన. చూడండి, చంద్రబాబు నాయుడు రాగానే అమరావతి అప్పుడే పరుగులు తీస్తుంది. అది దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉండింటే ఇరకు అమరావతి ఎంతో డెవలప్మెంట్ అయ్యింది. అమరావతి లేక, రాజధాని లేక, ఈ బుద్ధ ఆంధ్రప్రదేశ్ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక హైదరాబాదు, చెన్నై, బెంగళూరుకు వెళ్ళే స్థితికి వచ్చింది. అదే మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకొని ఉండింటే ఇంత బాగుండేది. ప్రజలు ఎందుకంటే ఒక ఛాన్స్ ఇచ్చిన జగన్కు డెవలప్ చేసుకొని ఉండింటే ఇంత పరిస్థితి ఉండు కదా. రాజధాని డెవలప్ చేసుకోలేక ఏమండి పరిస్థితి. ఈ బుద్ధ చూడండి, అమరావతిలో డెవలప్ అవుతుంటే అక్కడ ప్రజలు ఎంత సంతోషపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయ్యో మన క్యాపిటలే, మన క్యాపిటల్ డెవలప్మెంట్ అవ్వాలి అని చాలా చేస్తున్నారండి. కానీ దానికి ఎప్పుడు కూడా మనం సహకరించాలా. ఇంకనైనా వైసీపీలో ఉండే మినిస్టర్స్, మాజీ మినిస్టర్లు వాళ్ళు డెవలప్మెంట్ కోరుకోండి. నెక్స్ట్ ఇంకా 5 ఏళ్లకో, 10 ఏళ్లకో, 20 ఏళ్లకో, 15 ఏళ్లకో మళ్ళీ అవకాశాలు వస్తాయి. ప్రజలు మన్నన పొందిన ఏ నాయకుడికి కూడా తప్పకుండా అవకాశం వస్తుంది. కాబట్టి ప్రజలు బాగుండాలని కోరుకోవాలి, డెవలప్మెంట్ కావాలని కోరుకోవాలి. బుద్ధ హైదరాబాదు ఎలా డెవలప్మెంట్ అయింది చెప్పండి, మంచిగా ఉంది. అందరూ వచ్చిన వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఒకరు చేసింది ఇంకొకరు చేయకుండా పోలేదు, కంటిన్యూషన్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక స్థాయికి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని బంధించేసి దాని జోలికి పోకుండా పోలీసు వాళ్ళని పెట్టి అక్కడ ఉండే రైతులందరినీ ఏడిపించి కన్నీటి పర్వతం చేశాడు. కాబట్టి ఇప్పటికైనా గుణపాఠాలు తెచ్చుకొని ఓడిన వాళ్ళు మంచి ప్రజలు మన్నన పొందితే మళ్ళీ మీకు కూడా ఎవరికైనా ప్రజలు మన్నన పొందిన నాయకుడికి ఫ్యూచర్ ఉంటుందండి. ఇదేనండి ఈరోజు మెయిన్ వార్తలు చూసుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.